నమస్తే. ఏపీ 01 న్యూస్ స్వాగతం. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోనికి వెళితే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనేక పురాతన బావులు నీటి లేమితో ఎండిపోతున్నాయి. ఇందులో భాగంగానే గుత్తి కోటలోనికి ప్రవేశించే మార్గంలో సిఎస్ఐ చర్చి వెనుక, నగరేశ్వర ఆలయానికి వెనుక మధ్యలో ఉన్నటువంటి కందకం ఆంజనేయ స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న భారీ పురాతన బావి ఎండిపోతోంది. కొద్దిపాటి నీరు లేక మరి నీరు లే బావిలో బావి నీటి ఎద్దడిగా మారిపోయింది. కాలక్రమేణా భవిష్యత్తులో ఇక్కడికి నీరు చేరేందుకు అవకాశం ఉంటుందో లేదో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి వానాకాలంలో కూడా ఈ బావిలో ఉన్నటువంటి ఊట నగరేశ్వర ఆలయంలో దాదాపు 3 అడుగుల మేర చేరుకునేది. గత 2 సంవత్సరాల నుంచి ఇటువంటి పరిస్థితికి నోచుకోవడం లేదు. ఆలయంలోనికి కాదు కదా, కేవలము ఈ కుంటలోనికి కూడా బావిలోనికి నీరు నిల్వ ఉండడం లేదు. తద్వారా భూగర్భ జలాలు ఇంకిపోయి త్వరలో ఆయా గృహాలలో ఉన్నటువంటి బోర్లలో కూడా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఎంతైనా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పురాతన బావుల్లో పూడిక వెలికి తీస్తే బాగుంటుందని, దాదాపు 7 నుంచి 10 అడుగుల లోతులో పూడిక పేరుకొని పోవడం వల్ల నీటి నిల్వలు ఉండలేకపోతున్నాయని, ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కొందరు గుత్తికోట సంరక్షణ సమితి, పరిరక్షణ సమితి అని ఇతరులకు సేవలు అందిస్తున్నారే కానీ ఉన్నటువంటి బావుల్లో పూడిక వెలికితీత పనులు కానీ ఇతరత్ర వాటిపై దృష్టి పెట్టడం లేదని, గుత్తిలో ఉండేటువంటి పురాతన బావుల్లో వీటికి దృష్టి పెట్టి పూడిక వెలికి తీయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇటీవల రాజా బావిలో పడి ఒక బాలుడు కూడా మృతి చెందిన సంఘటనలో భాగంగా నీరు ఉన్నటువంటి బావుల చుట్టూ ఇనుప కంచె వేయించాల్సిన బాధ్యత నాయకులకు లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర పురావస్తు శాఖ అధికారులు కొన్ని సూచనలు కలిగినటువంటి బోర్డులను ఇటువంటి పురాతన బావుల వద్ద ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇనుప కంచె ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడాలని